ఒకసారి దేవతలు బలహీనమయ్యారు. వారి తేజస్సు తగ్గిపోయింది. అసురులు లోకాలను ఆక్రమించారు. ధర్మం కదిలింది. సమతుల్యత భంగమైంది. అప్పుడు మహావిష్ణువు ఒక మహాయోచన చేశాడు. అమృతం కావాలంటే క్షీరసాగరాన్ని మదించాలి. ఒక సముద్రాన్ని కదిలించటమంటే ఏమిటో తెలుసా? అది సృష్టిని కంపింపచేయడమే. ఇంద్రుడు తలవంచి నిలబడ్డాడు. అగ్ని, వాయువు, వరుణుడు అందరూ నిరాశతో. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. అక్కడ్నుంచి మహావిష్ణువును ప్రార్థించారు. మహావిష్ణువు శాంతంగా చిరునవ్వు చిందించాడు. అసురులతో కలిసి పనిచేయాలి. శత్రువుల సహాయంతోనే అమృతం పొందగలరు. దేవతలు ఆశ్చర్యపోయారు. కాని ఆయన సంకల్పం ధర్మమే. మదనానికి దండం కావాలి. అందుకు మండర పర్వతాన్ని తీసుకువచ్చారు. అది మహత్తరమైన పర్వతం. దానిని కదిలించటమే ఒక మహాయజ్ఞం. కాని క్షీరసాగరంలో వేయగానే ఆ పర్వతం మునిగిపోవటం మొదలైంది. దేవతలు భయపడ్డారు. అసురులు వెనక్కి తగ్గారు. అప్పుడు క్షీరసాగర జలాలు ప్రకంపించాయి. మహావిష్ణువు మహాకూర్మ అవతారంగా ప్రత్యక్షమయ్యాడు. అపారమైన ఆ కచ్చప రూపం సాగరాన్ని నింపేసింది. మండర పర్వతం ఆయన వెన్నుపైన స్థిరపడింది. సృష్టి మళ్లీ సమతుల్యమైంది. ఇప్పుడు తాడు కావాలి. వాసుకి నాగుని తీసుకొచ్చారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడ్డారు. అసురులు గర్వంతో మేమే నాగుని తలపట్టుకుంటాం అన్నారు. మదనం మొదలైంది. సాగరం అలలు ఎగిసింది. ఆకాశం గర్జించింది. మొదటగా అమృతం రాలేదు. ఘోరమైన హాలాహల విషం వెలువడింది. ఆ విషం జ్వాలలుగా వ్యాపించింది. లోకాలు నశించబోతున్నాయి. దేవతలు పరుగులు తీశారు. అసురులు భయంతో కేకలు వేశారు. అప్పుడు హిమాలయ శిఖరాల నుంచి ఒక మహోన్నత రూపం దిగివచ్చింది. మహాదేవుడు. ఆయన ఆ విషాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు. లోకక్షేమం కోసం. దాన్ని తన కంఠంలో నిలిపాడు. ఆ కంఠం నీలంగా మారింది. అప్పట్నుంచి ఆయన నీలకంఠుడు. విషం తర్వాత క్షీరసాగరం వరమిచ్చింది. ఒక్కొక్కటిగా రత్నాలు వెలువడాయి. కామధేనువు, ఉచ్చైశ్రవసు అశ్వం, ఐరావతం, కల్పవృక్షం. చంద్రుడు వెలువడగా శివుని జటల్లో స్థానం పొందాడు. అప్సరసలు ప్రత్యక్షమయ్యారు. వరుణిదేవి వెలిగింది. ఆ తర్వాత మహాలక్ష్మీదేవి పద్మంపై ఉదయించింది. ఆమె చేతుల్లో శాంతి, ఆమె చూపులో కరుణ. సర్వలోకాలు సంతోషించాయి. చివరగా ధన్వంతరి దేవుడు అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అసురుల కళ్ళలో ఆశ, దేవతల హృదయంలో ఆశాభావం. కలశం కోసం కలహం మొదలైంది. అప్పుడు మహావిష్ణువు మోహినీ రూపం ధరించాడు. ఆ సౌందర్యం అపారమైనది. అసురులు మైమర్చిపోయారు. నేనే అమృతాన్ని పంచుతాను అంది మోహిని. ఆమె చతురతతో అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చింది. రాహువు మోసం చేసి తాగబోతుండగా సుదర్శన చక్రం అతని శిరస్సు వేరుచేసింది. క్షీరసాగర మదనం కేవలం అమృతం కోసం కాదు. మన జీవితమూ ఒక సముద్రమే. మనలోని దేవతలు, మనలోని అసురులు ప్రతిరోజూ మదనం చేస్తుంటాయి. మొదటగా విషమే వస్తుంది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కాని ధైర్యంగా నిలిస్తే అమృతం తప్పకుండా లభిస్తుంది. సహనం, ధర్మం, భక్తి ఇవే నిజమైన అమృతం. మదనం లేకుండా మహిమ లేదు. పరీక్ష లేకుండా పరమఫలం లేదు. ఓం నమో నారాయణాయ. హర హర మహాదేవ.